హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పప్పు గోంగూర చేస్తున్నాను. పప్పు గోంగూర చేసి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ పప్పు వీడియో పెడదాం అనుకున్నాను. ఫస్ట్ కాకరకాయ వీడియో అప్లోడ్ అయిపోయింది. అందుకు కాకరకాయ ఫ్రై చేసి పప్పు గోంగూర వండనమాట. గోంగూర పప్పు టమాటా అన్నీ కలిపి కాకుండా పప్పు టమాటా విజిల్ వేయించాను. గోంగూర అయితే ఇలా మగ్గబెట్టాను ఆయిల్లోని. మగ్గబెట్టి పప్పు విజిల్స్ వేసాక ఆ తర్వాత గోంగూరని ఆ పప్పులో కలిపి అప్పుడు ఉప్పు కారం పసుపు కావాల్సినంత ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మళ్ళీ కొంతసేపు ఉడకబెట్టాను. అది కొంతసేపు ఒక విజిల్ వేయించాను. అది అయ్యాక అప్పుడు తాలింపు వేసాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేద్దామని చెప్పేసి గోంగూర అలా సపరేట్గా నూనెలో మగ్గబెట్టి కలిపాను ఇందులోని. మొన్న ఒకసారి చేశాను, ఆ రోజైతే వీడియో పెట్టలేదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అందుకని ఇప్పుడు ఈ వీడియో పెట్టనమాట. ఒకసారి మీరు కూడా ఒకసారి అన్నీ కలిపేసి విజిల్ కాకుండా ఇలా గోంగూర సపరేట్గా ఆయిల్లో మగ్గబెట్టి పప్పు విజిల్స్ వేపించి కలిపి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు రొటీన్గా కాకుండా కొత్త కొత్తగా ట్రై చేయాలని టేస్ట్ అనుకుంటాను. అందుకని చెప్పేసి ఇలా ట్రై చేశాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే. లేదంటే మామూలుగా అన్నీ కలిపేసి పెట్టేసి విజిల్స్ వేపించి తాలింపు పెడతాం, అలా కన్నా ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంది. గోంగూర ఆయిల్లో మగ్గబెట్టేస్తే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక నేను చేసిన పప్పు గోంగూర స్టైల్ ఎలా ఉందో చెప్పండి. వీడియోస్ చివరి వరకు చూసి లైక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.